హాయ్ గైస్, వెల్కమ్ టు ఫుడ్ ఫ్యాంటసీ వరల్డ్. మేము ఈరోజు మదీనా నుంచి రియాద్కి వెళ్ళడానికి పొద్దున హిబ్లతిన్ మాస్కి వెళ్ళాము. ఇక్కడ 2 హిబ్లాస్, ఒక సైడ్ వచ్చి ఫస్ట్ అప్పుడంతా అల్లస్కా మాస్ సైడ్ చదివేవాళ్ళు. దాని తర్వాత ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇటు సైడ్ చదవాలని చెప్పి హరామ్ షరీఫ్ వచ్చింది. అప్పటి నుంచి హిబ్లా చేంజ్ అయ్యింది. ఆ మాస్క్ చూడడానికి వెళ్తున్నాం. ఈ రెండు మాస్కులు, క్యూబా మాస్క్, హిబ్లతిన్ మాస్క్ ఎందుకో చూడడానికి ఒకే రకం ఉంటుంది, వైట్ కలర్ లో ఉంటది. అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడు వెళ్తుంది మేము అక్కడికే. హిబ్లతిన్ మాస్క్ ఇది వచ్చి తెల్లగా సేమ్ అట్టే ఉంటది క్యూబా మాస్క్ లాగే, బట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటది లోపల. అప్పుడు మేము వెళ్తున్నాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది కూడా సేమ్ వైట్ గానే ఉంటది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నడిచి వెళ్తే ఇప్పుడు మేము నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఈ మాస్క్ లోపలికి. బయట అంటే ఇట్లుంటది మాస్క్. మేము ప్రాపర్ ఎండలో వెళ్ళాము. 12 o'clock కి ఇట్లుంది. సాయంకాలం బాగుంటది. మేము పొద్దున వెళ్ళేసరికి కొద్దిగా ఎండే ఉండింది. పర్వాలేదు, మేము రియాద్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాము. ఇది ఉమెన్స్ సైడ్. లోపల నార్మల్ గానే ఉంది. ఇక్కడ కూడా 2 రకాత్ నమాజ్ చదివేసి మేము జోహర్ టైం అయ్యేసరికి జోహర్ నమాజ్ కూడా చదివేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇది ఆడోళ్ళ సైడు. ఆడోళ్ళ సైడ్ ఇటు ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు. ఇది మగోళ్ళ సైడ్. ఇదే పాత హిబ్లా. పాతది అటు సైడ్ చదివేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇటు సైడ్ చదువుతున్నారు. మక్కా సైడు అందరూ ఇటు సైడ్ చదువుతారు ఇప్పుడు. అప్పుడు పాతది అటు సైడ్ అట్టే పెట్టేశారు. ఇక్కడ బయట నుంచి వచ్చేసిన తర్వాత మేము కార్లో ఎక్కేసి ఇంకా రియాద్కి స్టార్ట్ అయిపోయాము. రియాద్కి వెళ్ళేటప్పుడు ఇట్ట ఉంది. అందరూ షబ్బే బరాత్ చేయాలంటే, బట్ యాక్చువల్లీ ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ షబ్బే బరాత్ చేయలేదు. మీరు కూడా ఎవరు చెయ్యొద్దు. ఇది బిద్దా వస్తుంది. ఫాస్టింగ్ కూడా ఉండాలి. మంది హల్వాలు చేసుకుంటారు, ఏదేదో చేసుకుంటారు. ఏమీ లేదు అక్కడ. నమాజ్ కూడా ఏమీ లేదు. ఇక్కడంతా జరగదు. నేను చాలా వీడియోస్ లో చూస్తున్నాను ఇదే వస్తుంది, బట్ యాక్చువల్లీ ఇది చేయడం ఎక్కడా లేదు. ఇటు చేయాలని చెప్పి నమాజ్ నార్మల్ గా చదువుకునేటప్పుడు చదువుకోండి. ఇటు స్పెషల్ గా ఏం చదవాలని లేదు. ఇది స్టార్ట్ అయిపోయాం. రియాద్ 200 kilometers ఉండగా ఖురైష్ అని ఇక్కడ డేట్స్ ఎక్కువ వస్తాయి, అందువల్ల ఆ షేప్ లో పెట్టున్నాను. మేము పెట్రోల్ పెట్టించుకోవడానికి వచ్చాను లోపలికి. ఇక్కడ ఎక్కువగా హైవేలో పెట్రోల్ బంక్స్ ఎక్కడా లేవు, అందువల్ల లోపలికి వచ్చి పట్టించుకొని వెళ్ళాం మేము. దీని తర్వాత అంతేనండి. నేను ఇంకా దాని తర్వాత రియాద్ లాగ్స్ చేస్తాను. పెట్రోల్ పెట్టించుకొని ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇది చిన్న విలేజ్ లాగా ఉండింది. విలేజ్ కాదు, టౌనే ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. హైవే టచ్ అయిపోయి అంతే అండి, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఫొటోస్ దిగుతామని రియాద్కి 150 kilometers ఉంటే ఒక స్పాట్ లో దిగాం. కరెక్ట్ సన్సెట్ బాగా మంచి పాయింట్ దొరికింది. ఇదే అవి కొన్ని పిక్చర్స్ పెడుతున్నాను. ఇక్కడ ఎందుకో వాటర్ కూడా ఉండింది మధ్యలో, డెజర్ట్ లోనే. అంతే, ఇంకా మేము రియాద్కి వెళ్ళిపోయి అంతే. దాని తర్వాత నేను నెక్స్ట్ వ్లాగ్స్ లో రియాద్ గురించి చెప్తాను. రియాద్ వ్లాగ్స్ చేస్తాను. మదీనా వ్లాగ్స్ ఇంకట్లో అయిపోయాయి. Thanks for watching. If you guys like my videos, please like, share and subscribe. Press bell icon whenever I upload new video, get notified. Thanks for watching. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్ లో. బాయ్.